ఇంగ్లీష్లో కొద్దిగా విచిత్రమైనటువంటి మాట ఒకటి నేర్చుకుందాం. అది ఏంటయ్యా అంటే ఓన్లీ అని. దీని గురించి నేర్చుకుంటాం. ఓన్లీ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఓన్లీ అనేది మీరు ఎక్కడ మాట్లాడితే అక్కడ వేరే మీనింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. షీ టోల్డ్ హిమ్ దట్ షీ లవ్డ్ హిమ్. షీ టోల్డ్ హిమ్ దట్ షీ లవ్డ్ హిమ్. అతన్ని ప్రేమించాను అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు నేను ఓన్లీ అనేది ఒక్కొక్క ప్లేస్లో పెడతా ఉంటాను. మీనింగ్ ఎలా మారిపోద్దో చూడండి. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ పెడుతున్నాను ఓన్లీ. సో ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. అది దీని మీనింగ్ ఏంటంటే ఆవిడ ఒక్కరితో మాత్రమే చెప్పింది అతన్ని ప్రేమిస్తున్నానని, ఇంకెవరు చెప్పలేదు దానికి. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఓన్లీ షీ టోల్డ్ హిమ్. ఆవిడ ఒక్కరితో చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి మనకి చెప్పింది. రెండో చూడండి, షీ ఓన్లీ టోల్డ్ హిమ్. షీ ఓన్లీ టోల్డ్ హిమ్. నేను అతన్ని ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పింది ఆవిడ. ఓన్లీ టోల్డ్, ఇంకేం చెప్పలే, మిగతా ఏం చెప్పలేదు. జస్ట్ అతన్ని ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పింది. ఓన్లీ షీ ఓన్లీ టోల్డ్ హిమ్, అదొక్కటే చెప్పింది, ఇంకేం చెప్పలేదు. ఇది రెండోది. మూడోది రైట్, షీ టోల్డ్ ఓన్లీ హిమ్. షీ టోల్డ్ ఓన్లీ హిమ్, అతనికి మాత్రమే చెప్పింది ప్రేమిస్తున్నానని. ఆవిడ ఇంకెవరికి చెప్పలేదు. ఆవిడ ఆ ఊళ్ళో ఎవరికి చెప్పలేదు. షీ టోల్డ్ ఓన్లీ హిమ్, అతనికి మాత్రమే చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కాబట్టి ఈ ఓన్లీ అనేటువంటి వర్డ్ మనకి రకరకాల యూసేజ్లో ఉంటుంది అనమాట. అది ఒక్కొక్క చోట వాడినప్పుడు మనకి ఒక్కొక్క మీనింగ్ వస్తూ ఉంది మనకి. చూడండి ఇక్కడ ఓన్లీ షీ టోల్డ్ హిమ్, ఆవిడ ఒక్కరితో మాత్రమే చెప్పింది. షీ ఓన్లీ టోల్డ్ హిమ్, జస్ట్ చెప్పింది అంతే, అతను ప్రేమిస్తున్నానని చెప్పింది, ఇంకేం చెప్పలేదు. షీ టోల్డ్ ఓన్లీ హిమ్, ఆమె అతనికి ఒక్కడికే చెప్పింది. రైట్, ఆవిడకి ఒక్కడికే చెప్పింది. రైట్. నాలుగో చూడండి, షీ టోల్డ్ హిమ్. షీ టోల్డ్ హిమ్ that she told him that only she loved him. Only she loved him. అది ఆవిడ ఒక్కరితో మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇక్కడ పెట్టాను నేను that only she, ఇక్కడ పెట్టాను నేను. చూడండి ఇక్కడ మీనింగ్ ఏమొచ్చిందో చూడండి. షీ టోల్డ్ హిమ్ that only she loved him, నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పి మనకి చెప్పింది. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పింది అన్నమాట. కాబట్టి అలాగే ఇప్పుడు ఇక్కడ పెడదాం అనుకోండి. అయ్యోది that she only loved him. ఐదోది షీ ఓన్లీ లవ్డ్ హిమ్, ఇక్కడ పెట్టాము మనం. నేను నిన్ను కేవలం ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పింది, ఇంకేమీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్పింది. కాబట్టి ఓన్లీ మనకి పెట్టిన చోటల్లా మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఎక్కడ పెడితే మనకి మీనింగ్ అట్లా వస్తుంది అనమాట. మళ్ళీ చూద్దాం చూడండి. ఓన్లీ షీ టోల్డ్ హిమ్, ఆవిడ ఒక్కరితో చెప్పింది, ఇంకెవరు చెప్పలే. షీ ఓన్లీ టోల్డ్ హిమ్, జస్ట్ చెప్పింది అంతే. షీ టోల్డ్ ఓన్లీ హిమ్, చాలామంది ఉన్నారు అక్కడ, కానీ అతనికి ఒక్కడికే చెప్పింది. షీ టోల్డ్ హిమ్ దట్ ఓన్లీ షీ లవ్డ్ హిమ్, ఆవిడ ఒక్కరితో మాత్రమే ప్రేమించాలని చెప్పింది. రైట్. షీ టోల్డ్ హిమ్ దట్ షీ ఓన్లీ లవ్డ్ హిమ్, జస్ట్ నేను లవ్ చేస్తున్నాను అని మాత్రమే చెప్పింది. రైట్. ఇంకా మనం చెప్పుకుంటే షీ టోల్డ్ హిమ్ దట్ షీ లవ్డ్ ఓన్లీ హిమ్, అతన్ని మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పింది. అన్నమాట. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పెడితే అన్ని చోట్ల కూడా మనకి డిఫరెంట్ మీనింగ్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. ఇది దీనిలో ఉండేటువంటి స్పెషాలిటీ, ఓన్లీలో ఉండేటువంటి మనకి స్పెషాలిటీ అనమాట. రైట్. కాబట్టి గమనించండి, ఓన్లీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీనింగ్ చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఈరోజు మీకు ఈ విషయం చెప్దామని చెప్పి చిన్న వీడియో ఒకటి చేశాను. ఒకసారి సరదాగా ఉంటుంది కాబట్టి జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ డే టు యూ ఆల్.